లేదండి, కథలోకి తీసుకెళ్లాలంటే ఆ మాత్రం 20 మినిట్స్ టైం పడుతుంది. అంటే ఎక్కడ జలక్ కూడా ఉండదా ఫస్ట్ 20 మినిట్స్? సార్ ఇప్పుడు మా ఫాదరు పేరు రమేష్ అంటే మా ఫాదరు రమేష్ అనే చెప్పాలి. రమేష్ అంటే తెలియదు కదా. ఓకే రైట్. ప్రభాస్ గారి కన్నా అమితాబ్ బచ్చన్ గారే హైలైట్ అయ్యారంటగా. ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే అశ్వత్థామ క్యారెక్టర్ ఒక హీరోయిజం విలనిజం రెండు కనబడాలి అంటే ఆ మాత్రం ఉంటుంది. సో కమల్ హాసన్ గారిని విలన్ గా చూడడం ఎలా అనిపించింది? చాలా బాగుందండి, సమవిద్యులు. అంటే ఇంతవరకు విలన్ పాత్రలో ఒక్కసారి కూడా వహించలేదు, అలాంటిది కమల్ హాసన్ గారిని విలన్ చేయడం అంటే ఆయన ఎప్పుడు చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయలేదు అమితాబ్ బచ్చన్ గారు. సో ఇప్పుడు ఇది అమితాబ్ అండ్ ప్రభాస్ మధ్య కాన్ఫ్లిక్ట్ సీన్లు ఎలా ఉంటాయి? చాలా అద్భుతంగా ఉంటుంది. ఐ ఫీస్ట్, ఆడియన్స్ చూడడానికి ఐ ఫీస్ట్. అది సినిమా ఒక్క మొక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్స్ట్రీమ్లీ ఎలా చెప్పాలంటే ఏం వర్డ్ చెప్పాలని ఆలోచిస్తున్నా, అంత నెక్స్ట్ లెవెల్ ఉంది. వండర్దందా వండర్ఫుల్. అబ్బా వండర్ అంటే సూపర్ అస్సే సూపర్ ఓప్య, ఇంతకు మించి గొప్పగా ఏం చెప్పలేము మనం. సో హాలీవుడ్ అని ప్రతి ఒక్కరు పోలుస్తున్నారు. సో దానికి తగ్గట్టు ఇది న్యాయం చేసిందని అంటారా? ఖచ్చితంగా ఎవరిని డిసప్పాయింట్ చేయదు మూవీ. సో హాలీవుడ్ తో పోల్చేయచ్చు మనం ఇంకా. ఖచ్చితంగా ఆల్రెడీ హాలీవుడ్ మనతో పోల్చాలా? హాలీవుడ్ వాళ్ళే నెక్స్ట్ మళ్ళీ ప్రభాస్ గారిని తీసుకెళ్లి ఇక్కడ నుంచి మూవీలు చేసే రేంజ్కి ఆయన మన తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లారు. డైరెక్షన్ కి మీరు ఎంత ఇస్తారు నాగేశ్వరికి? అన్ని 10 out of 10 సార్, అన్ని 10 out of 10. ఇక్కడ 2 minutes వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ అవి. సో వాటి వల్ల సినిమాకి ఏమైనా ఉపయోగం ఉందంటారా? అయ్యో సార్ ఉంటాయి కదా సార్. అంటే జస్ట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ అన్న తర్వాత నానమ్మ పిన్ని బాబాయ్ ఇలా చుట్టాలు ఎలా అయితే ఉంటారో స్టోరీ కూడా అలా ఉంటారు. అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమేనా లేకపోతే సినిమాలో భాగంగా పాత్రలు వస్తాయా? లేదు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఈ మూవీలో. మైథలాజికల్గా చాలా మందికి తెలియని వాళ్ళకి కూడాను ఈ మూవీ చూడడం వల్ల ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి మైథలాజికల్ కోసం అంత తెలీదు. సో ఈ సినిమాతో ఎంతో కొంత అనుభవం వస్తుంది వాళ్ళకి మైథలాజికల్గా. అంటే రెండింటిని కనెక్ట్ చేస్తూ సినిమాని పార్ట్ 2 ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని, సో రాబోయే అప్డేటెడ్ టెక్నాలజీని, ఆల్రెడీ జరిగిపోయిన పాస్ట్ని కలిపి మిక్స్ చేసి తీసిన మూవీయే కల్కి. పార్ట్ 2 అంటున్నారన్న, ఎంతవరకు కరెక్ట్? ఏమని నాకు చెప్పలేదు నాగార్జున గారు, నాకు చెప్తే మీకు చెప్తా ఖచ్చితంగా. సినిమా చూసిన తర్వాత లాస్ట్ లో ఇచ్చాడు కదా క్లైమాక్స్. అదే అంటే ఆయన నాకైతే ఏం చెప్పలేదు. నాకు కానీ టీంకి కానీ ఎవరికైనా చెప్తే మీకు సినిమాలో రివీల్ చేయలేదా? పార్ట్ 2 ఉండబోతుందా లేదా చెప్పండి, ఉండబోతుందా లేదా అని మీరు అనుకుంటున్నారా? అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే పార్ట్ 2 వస్తుంది, లేదు థియేటర్ రాకుండా పైరసీ ఎంకరేజ్ చేస్తే పార్ట్ 2 రాదు. ఇంకోటి